వెల్కమ్ టు డాలస్పురం సినిమా రివ్యూస్. ఈరోజు మన సినిమా సరిపోదా శనివారం. ట్రైలర్ ఎలా ఉంది అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ట్రైలర్ మెయిన్ పర్పస్ ఏంటి అసలు? హైప్ ఎక్కించడం. సరిపోదా శనివారం 100% హైప్ ఎక్కించింది. డబుల్ స్మార్ట్ లాంటి రోత రొటీన్ బోరింగ్ ట్రైలర్ చూసి దానికి రివ్యూ ఇచ్చిన నాకు ఒక మంచి కంటెంట్ ఏదైనా దొరికితే బాగుండు అని వెయిట్ చేస్తున్న టైంలో మన సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు ఆ ఆకలిని తీర్చడానికి నాని భయ్య బిర్యానీ పెట్టినట్టు అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలో ఫాస్ట్గా మూవీస్ తీస్తూ అట్ ద సేమ్ టైం క్వాలిటీ కంటెంట్ ఇస్తున్న నాని గారికి ఇంకా రావాల్సినంత రికగ్నిషన్ అయితే రాలేదు అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. దసరా మూవీ తర్వాత అందరు హీరోలాగా మళ్ళీ యాక్షన్ మూవీస్ తీయకుండా ఆయన టూ ఒక మంచి క్లాసిక్ మూవీతో నాని గారు వచ్చారు. సో స్టార్డమ్ కన్నా ఆయన ఆల్వేస్ ఎప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలాంటి నాని గారిని మనం ఆయన ట్రై చేసే న్యూ స్క్రిప్ట్స్ని మనం ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఐ థింక్ పెద్ద స్టార్స్ కూడా ఎంతో కొంత నాని గారిని చూసి నేర్చుకోవాలి. కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫ్యాన్స్ గట్టిగా కోరుకోవాలి. జస్ట్ మాస్ రోత మూవీస్ కాకుండా కొంచెం మంచి మూవీస్ కావాలని మనం డిమాండ్ చేయాలి. మనం వచ్చిన ప్రతి చెత్త సినిమాని, యాక్షన్ సినిమాని ఒప్పా సూపర్ మావాడు ఇది అది అని ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అలాంటి రోత మూవీస్ వస్తాయి. సో వాటిని ఎంత ఇగ్నోర్ చేస్తే అంత మంచిది అనమాట. బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ ఆబ్వియస్లీ రెడీగా ఉన్నారు. సో దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇక మూవీ విషయానికి వస్తే స్టోరీ చాలా క్లియర్గా ఆల్రెడీ చెప్పారు. సూర్య మన హీరో కోపం వస్తే ఆ ప్రాబ్లం నెత్తి మీద వేసుకుంటాడు. సో సోకులపాలెం విలేజ్ని నెత్తి మీద వేసుకుంటాడు. ఆ విలేజ్ నాది అనుకుంటాడు. ఆ విలేజ్కి ఆల్రెడీ ఓ విలన్ ఉన్నాడు. ఆ విలనే మన దయ, ఎస్జే సూర్య. అతనితో ఫైట్ చేస్తాడు. ఇది సింపుల్గా స్టోరీ లైన్. డీటెయిల్స్ మ్యాటర్ ఇప్పుడు మూవీలో ఎలా ఉంటాయన్నది. మూవీ క్యాస్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడుకుందాం. ఎస్జే సూర్య గారు చాలా మంచి యాక్టర్, కానీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆయన తీస్తున్న మూవీస్ కానీ ఆయన చేస్తున్న రోల్స్ కానీ అదర్ కొట్టేస్తున్నారు. మీలో ఎవరైనా కూడా జిగర్తాండా సూపర్ డీలక్స్, అదే జిగర్తాండా పార్ట్ 2 సూపర్ డీలక్స్ అనుకుంటా, అది చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎస్జే సూర్య గారు కానీ లారెన్స్ గారు కానీ అదర్ కొట్టేస్తారు. మూవీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఈ మూవీలో సూర్య గారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. నేను ఒక పిక్ పెడుతున్నా కదా, ఈ ఎంట్రీ సీన్లో సూర్య గారు ఆయనే డైరెక్ట్ చేసిన ఒక మూవీలో గెటప్లా ఉంది అనిపించారు. ఒక సూపర్ స్టార్లా ఉన్నారు. అది మీకేమన్నా మీకు కూడా ఏదైనా అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి ఎవరు అనుకుంటున్నారు మీరని. లేకపోతే తర్వాత ఇప్పుడు నేనే కామెంట్స్లో పెడతాను. మూవీ అయితే చాలా ఇంటెన్స్గా ఉండిపోతుందని క్లారిటీ ఉందండి. నేను చాలా హైప్గా ఉన్నాను ఈ క్యారెక్టర్ గురించి. ఈ దయ అనే క్యారెక్టర్ దండయాత్ర, దయాగఢ్ దండయాత్ర థియేటర్లో చూడబోతున్నాం. సారీ, ఈ దయ కాదు, ఈ దయ అనమాట. సో నెక్స్ట్ హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ప్రియాంక మోహన్. ఈవిడతో పనికిమాలిన అవుట్డోర్ సాంగ్స్ ఏం లేకుండా చాలా క్లీన్గా తీశారు అనిపిస్తుంది. ఈవిడ కెమిస్ట్రీ కూడా నాని గారి ప్రీవియస్ మూవీ గ్యాంగ్ లీడర్లో చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళదు, యాక్టింగ్ చాలా సెటిల్గా బాగుంటుంది. సో నెక్స్ట్ ట్రైలర్ మొత్తాన్ని తగలబెట్టేసింది ఏంటంటే తగలబెట్టేసిందంటే ట్రైలర్కి మంచి ఫైర్ యాడ్ చేసింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి రేసీగా ఉంది, చాలా బాగుంది. మూవీలో బీజిఎం ఇంకెలా ఉంటుంది అన్నది నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యూజికే కాదు, దీనికి వెనకాల నుంచి ఇంకొంచెం బూస్ట్ యాడ్ చేసింది ఏంటంటే సాయి కుమార్ గారి వాయిస్, ఆయన ఇచ్చే ఎలివేషన్. ఎక్కడైతే చిత్రగుప్తుడు అండ్ యమధర్మరాజు గురించి చెప్తారో ఆ లైన్ అంతా చాలా బాగుంది. ఆ డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా మిగతా క్యాస్టింగ్ అజయ్ ఘోష్ గారు కానీ, అజయ్ కానీ, ఛత్రపతి ఫేమ్ సుప్రీత్ కానీ, మురళీ శర్మ కానీ వీళ్ళందరూ బాగానే చేస్తారు. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళే యాక్టర్స్ ఎవరు లేరు. సో ఐఎమ్ హోపింగ్ వాళ్ళందరి దగ్గర నుంచి చాలా మంచి పర్ఫార్మెన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కాక వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే మూవీలో నేను వెయిట్ చేస్తుంది, శనివారం మాత్రమే ఎందుకు కోపం చూపిస్తాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాలి. ఎంత ఇంట్రెస్టింగ్గా చూపిస్తే మూవీ అంత బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ రీజన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటున్నాను. అంటే అమ్మ చిన్నప్పుడు చెప్పింది, చెల్లి చేతికి రాఖీ కట్టింది, తాయెత్తు కట్టింది, ఇలాంటివి కాకుండా ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగు. సో ఆల్సో నాని గారు క్యారెక్టర్ మేక్ ఓవర్ కూడా లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న పిల్లోడు గోడ మీద రాసిన చిన్న బొమ్మ ఉంటుంది, సేమ్ అలాగే వస్తున్నారు. సో
లుక్స్ లైక్ నాని గారు కనెక్టెడ్ టు దట్ టౌన్ అండ్ ఆళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాధలు విన్నాక అక్కడ ఉన్న ఒకటి చూసి నేనే ఇలా తయారవ్వాలని అనుకున్నారు. సంథింగ్ అదేంటి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనేది వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ఓవరాల్‌గా ట్రైలర్ అయితే చాలా బాగుందండి. ఫుల్ యాక్షన్ మూవీలా ఉంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా రేసీగా స్క్రీన్ ప్లే ఉండబోతుందని అయితే కనిపిస్తుంది. నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను 'సరిపోదు శనివారం' గురించి. మీరు కూడా అలాగే వెయిట్ చేస్తారనుకుంటున్నాను. స్టే ట్యూన్. నేను ఫస్ట్ డే రివ్యూ పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా మీకేమైనా కంటెంట్ నచ్చితే కొంచెం లైక్, సబ్స్క్రైబ్ అలా చేసి ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ టూ ఎర్లీ. పెద్ద ఛానల్ కాదు మనది ఇంకా. కానీ పెద్దగా అవ్వడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.